452 సిటిజన్ కేన్ సినిమా ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపిస్తుంది. దానికన్నా అడవిరాముడు 1000 రెట్లు బెటర్. 453 అందమైన అమ్మాయిని చూడగానే మగాళ్ళు ప్రేమలో పడిపోతారని ఎందుకనుకుంటున్నారు? 08 ప్రేమలో ఏమీ పదరు, అది కేవలం అనుభవించాలనే ఆకర్షణ అంతే. కాకపోతే ఇలాంటి ఆకర్షణలు తప్పనుకునే గిల్ట్ ఫీలింగ్ కారణంగా దాన్ని ప్రేమగా ప్రకటించేస్తారు. ఆ కోరిక కాస్తా తీరాక ప్రేమనేది మిగలదు. ఈ విషయానికి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ అమ్మాయినైనా అడగండి. 454 చనిపోయే ముందు మీ చివరి కోరిక ఏంటి? దేవుడు నిజంగా లేడనేనా నమ్మకం నిజం కావాలని కోరుకుంటా? ఎందుకంటే నిజంగా దేవుడనే వాడుంటే ఇన్నాళ్ళు నేను ఆయన గురించి వాగిన వాగుడికి కొరడాలతో కొట్టించి నూనెలో వేయిస్తాడు. 455 మీ ఫోటోల్లో మంచి ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. తెరపై నటించొచ్చు కదా, తెరవెనక నటనలో బిజీగా ఉన్నా. 456 కలలు నిజం కావెందుకని? కలలు నిజం కావాలంటే మొదట కల కనడం నుంచి నిద్రలేవాలి. 457 మీ జీవితంలో పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయా? లేవు. తప్పు చేశానని తెలుసుకునేటప్పటికే ఇంకో తప్పు చేయటంలో మునిగిపోయుంటా. 458 హాలీవుడ్ సినిమాలు రియల్గా, మన సినిమాలు ఫేక్గా ఉంటాయి. ఎందుకని? వాళ్ల సినిమాలనే మనం ఫేక్ చేస్తుంటాం కాబట్టి. 459 రంగీలాలో మీ పేరు పక్కన శ్రీదేవి ఫోటో ఉంటుందేంటి? నిజ జీవితంలో ఎలాగూ కుదరలేదు కాబట్టి కనీసం అలాగులా తీర్చుకున్నా. 460 మీరు ఆర్జీవీగా ఉండడం ఇష్టపడతారా? ఈస్ మీకు మాత్రమే నేను ఆర్జీవీని. నాకు నేనే. 461 ఇంజనీరింగ్ పరీక్షలప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేవారా? కాపీ కొట్టడానికి బాగా ప్రిపేర్ అయ్యేవాణ్ణి. 462 కామన్ సెన్స్ అనేది అంత కామన్గా కనపడదు ఎందుకని? నీలాంటి కామన్ మనుషులు ఇలాంటి నాన్ కామన్ సెన్స్ ప్రశ్నల్ని చాలా కామన్గా అడుగుతుంటారు కాబట్టి. 463 ఫౌంటైన్ హెడ్ దజ్ స్పోక్ జరతుస్త్ర చదవని సత్యేంద్ర తెలియని వర్మను ఊహించగలమా? మంచి ప్రశ్న. కానీ నేను కాబట్టి వాటిని అర్థం చేసుకున్నానా లేక అర్థం చేసుకున్నాను కాబట్టి నేనయ్యనా అనేది నాకే ఇప్పటికీ అర్థం కాలేదు. కానీ వాళ్లు మాత్రం డెఫినెట్గా నాకు మార్గం చూపెట్టారు. ఆ మార్గానికి దర్శకత్వం మాత్రం నేనే వహించాను. 464 మీకు మీరు బాగా నచ్చుతారు కదూ? పాయింట్. తింగరి గాళ్లడిగే ఇలాంటి ప్రశ్నలు చూసినప్పుడల్లా నేను ఇంకా బాగా నచ్చుతాను. 465 నేను మీ రాతలు చదువుతుంటే సైకో అన్నారు నా ఫ్రెండ్స్. కానీ మీ ఆలోచనల్ని కార్యరూపంలో పెడుతుంటే మాత్రం జీనియస్ అంటున్నారు. 20 ఆలోచనలను అర్థం చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఫలితాలు చూపిస్తే గాని వాళ్లకు లైట్ వెలగదు. 466 యథార్థ గాథని కల్పిత కథగా చెప్పడమా? కల్పిత గాథని యథార్థ కథగా చెప్పడమా? ఏది గొప్ప టాలెంట్? ఏది యథార్థమో ఏది కల్పితమో తెలియని స్థితిలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లడమే అసలైన టాలెంట్. 467 స్కార్ ఫేస్, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు హాలీవుడ్లో 70ల్లో వచ్చాయి. మన సత్య కంపెనీ సినిమాలు కూడా ఇంకొంచెం ముందు వస్తే బాగుండేదేమో. మనది థర్డ్ వరల్డ్, మనవి థర్డ్ మైండ్స్. అందుకే వాళ్ల అప్పటి ఐడియాలని అందుకోవటానికి మనకి 30 ఏళ్లు పడితే అవతార్, ఇన్సెప్షన్ లాంటి సినిమాలని అందుకోవటానికి 300 ఏళ్లు పడుతుంది. 468 నేను మళ్లీ గనక పుడితే మీలాగా పుట్టాలనుకుంటున్నా ఇంకోళ్లలాగా పుట్టడానికి వెయిట్ చెయ్యడం కన్నా ఇప్పుడే మీకు తోచిన విధంగా మీ పెరుగుదలని మలుచుకోవటం మేలు. 469 ప్రతి ప్రశ్నకి ఏదో మెలిక పెట్టి సమాధానం చెబుతారేంటి? మెలిక నా సమాధానాల్లో లేదు. ఏమీ అర్థం అవని మీ బుర్రల్లో ఉంది. 470 మీకు మామూలు పిచ్చే కాదు, ఎదుటి వాళ్లకు కూడా పిచ్చెక్కించే పిచ్చి కూడా ఉంది. అవును మీరు కరెక్టే, పిచ్చెక్కించాలనే పిచ్చి నాకు పిచ్చగా ఉంది. 471 మీ జీవితంలో ఫౌంటైన్ హెడ్ హీరోయిన్ డొమినిక్లా మేధా చర్చలు జరిపే అమ్మాయి ఉందా? 3 అలాంటమ్మాయిలు పుస్తకాల్లో చదవటానికే బాగుంటారు. అమ్మాయిలతో చర్చించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా వేరే మంచి పనులు చాలా చేయొచ్చు. 472 నాగార్జున, సత్యేంద్ర వీళ్ళిద్దర్లో ఎవరెక్కువ మేలు చేశారు మీకు? సత్యేంద్ర ఆలోచనలిచ్చాడు, నాగార్జున లైఫ్ ఇచ్చాడు. 473 ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమా తీసే ఆలోచన ఉందా? సూపర్బ్, అదే నా డ్రీమ్. బ్రూస్ లీ మరియు సెక్స్, ఈ రెండే భగవంతుడి క్రియేషన్ అని నా నమ్మకం. 474 ప్రతి మనిషిలో 3 మనుషులుంటారట. మన ఊహల్లో మనం, ఎదుటి వారి ఊహల్లో మనం, మన అసలు మనం. నాకు నేను 7గురుగా అనిపిస్తుంటాను. నా అసలు నేను, ఎదుటివారి ఊహల్లో నేను, ఎదుటి వారి ఊహల్లో నేనిలా ఉంటాను అనుకునే నేను, నేను కావాలనుకునే నేను, ఒకప్పటి నేను.
ఇప్పటి నేను, రేపటి నేను అనుకునే నేను. 475. మీ సినిమాల్లో బిజిఎంలు మునుపటంత గొప్పగా ఉండడం లేదే? నా బీజిఎంలు బాగానే ఉన్నాయి, మీ చెవులే మునుపుటంత గొప్పగా లేవేమో. 476. మీ ఫోటో పంపుతారా? రోజూ పూజ చేసుకుంటా. అభినందించదగ్గ ఆలోచన. చాలామంది దేవుళ్ల కన్నా బెటర్ మొహమే నాది. 477. మన తలల్లో అహంకారం, గుండెల్లో దురాశ, మనసుల్లో కామం, కళ్లల్లో అసూయ, శరీరంలో ద్వేషం ఉంటాయి. అవన్నీ కలిశాయి కనుకే మనం పరిపూర్ణమయ్యాం. 478. కలలు నిజం కావెందుకని? కలలు నిజం కావాలంటే మొదట కల కనడం నుంచి నిద్రలేవాలి. 479. మీకసలు ఎమోషన్సే లేవని చెప్తారు, కానీ మీ సినిమాల్నిండా ఎమోషన్లే. హే రామా, కృష్ణ, జీసస్, అల్లా, ఏమీ కర్మ. నేనెప్పుడైనా నాకు ఎమోషన్లు లేవని చెప్పానా? నేను ఎమోషనల్గా ఫీలైనప్పుడు నాలోంచి నేను బయటికొచ్చిన ఎమోషన్లని పరిశీలిస్తుంటా. ఎమోషన్లే గనక ఒక జబ్బైతే నాకు నేనే డాక్టర్ని. 480. క్షణక్షణం క్లైమాక్స్లో శ్రీదేవిని కదులుతున్న ట్రైన్ పైకి ఎక్కే సీన్కి ఎలా ఒప్పించారు? ఏదన్నా జరిగితే సూపర్ మ్యాన్ పైకెగిరి తనని రక్షిస్తానని హామీ ఇచ్చా. 481. ఇతరుల అసూయల్ని తట్టుకోవడం ఎలా? ఇంకొకళ్ళ అసూయను పట్టించుకుంటుంటే మీకు అసూయ పడటానికి టైం సరిపోదు. 482. మీ గురువు నీషేకి చివర్లో పిచ్చెక్కిందటగా? నాకా సమస్య లేదు, నేను పుట్టుకతోనే పిచ్చోణ్ణి. 483. మన ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోగలమని మీరంటున్నారు. నేను నమ్మను. నేను నా గురించి చెబుతున్నా, మీలాంటి మేధలేనోళ్ల గురించి కాదు. 484. మీకు ఈ ధైర్యం, సామర్థ్యం తుది శ్వాస వరకు ఉంటాయని ఆశిస్తాను. తుది శ్వాస గురించి లెక్క చేయనంత కాలం ధైర్యం, సామర్థ్యం ఎక్కడికి పోవు. 485. నిరాశావాదికి, ఆశావాదికి తేడా ఏంటి? ఆశావాది విమానాన్ని కనిపెడితే నిరాశావాది పారాచ్యూట్ కనిపెట్టాడు. మధ్యస్థంగా ఉండేవాళ్లు నేల మీదే నిలబడి ఈ రెండిట్లో తప్పులు కనుక్కునే పనిలో ఉంటారు. 488. మనుషులుగా పుట్టినందుకు జీవితానికో పరమార్థం కావాలి. జీవితం అంటే జీవించడమే. ప్రతిక్షణం జీవితాన్ని అనుభవించడం జీవన పరమార్థం. చాలా మంది బతికే ఉన్నా జీవచ్చవాల్లా బతుకుతూ ఉంటారు. 487. అపరాధ భావాన్ని మీరెలా అధిగమిస్తారు? అపరాధ భావన అనేది సమాజం మన మీద రుద్దిన ఒక రోగం మాత్రమే. దాన్ని వదిలించుకోడానికి జ్ఞానం అనే మందు వేసుకున్నాను. 488. మీరేంటో నాకు అర్థం కావడం లేదు. అసలు నన్నెందుకు అర్థం చేసుకోవాలనుకుంటున్నారో అన్నదైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 489. 20 ఏళ్ళు దాటినా ఇంకా మీరు శివ మీదే పడి బతికేస్తున్నారు. కాదు, శివ కన్నా ముందొచ్చిన అనేక గొప్ప సినిమాల మీద పడి బతికేస్తున్నా. వాటి నుంచి నేర్చుకునే శివ తీసా. 490. ఫ్లాప్ల దెబ్బకు భూమ్మీదకి దిగారనుకుంటా, పాతాళంలో కూరుకుపోయా. కానీ నేను పాములాంటి వాణ్ణి కాబట్టి ఇక్కడ సుఖంగానే ఉంది. 491. మీరు స్వీయ ఆరాధన అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నట్టున్నారు. అదేంటో గాని వినడానికి చాలా ఇంపుగా ఉంది. 492. మీరు అర్జెంట్గా మానసిక వైద్యుణ్ణి కలవాలి. కలిసా. కొన్నాళ్లకు అతని మానసిక స్థితి కూడా చెడింది. 493. మీరు వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోతారనిపిస్తుంది. 2. ఒక్క చిన్న కరెక్షన్. నేను వృద్ధాప్యంలో అత్యంత ఆనందంగా ఉన్న ఒంటరి వృద్ధుడిగా మిగిలిపోతాను. 494. మీ పేరుకి మీరు న్యాయం చేకూరుస్తున్నారనే అనుకుంటున్నారా? న్యాయమో అన్యాయమో తెలీదుగాని మా నాన్న మాత్రం నాకు మంచి పేరే పెట్టారు. అదే ఏ అప్పల్రాజనో పెట్టుంటే పోస్టర్ ఎలా ఉంటుందో ఊహించండి. రక్త చరిత్ర ఇది అప్పల్రాజు చిత్రం. 495. మీరు ఇన్ని సినిమాలు తీయకుండా ఏడాదికి ఒకటే గొప్ప సినిమా తీయొచ్చుగా. మీ గొప్ప సలహాలు మీ మాట వినేవారికే ఇచ్చుకోవచ్చుగా. 496. మిమ్మల్ని మీరే దేవుడు అనుకుంటారా? ఎంత అహంకారం! నేను దేవుడికన్నా గొప్పవాడిని. 497. మీరేదైనా వేదాంత సభలో మాట్లాడాలి. ఇతరుల మాటలు విని అర్థం చేసుకోనంత ఓపిక ఎవరికీ ఉండదు. విని, తెలుసుకుని, సొంతంగా ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం కన్నా ఎవరో ఒకరిని ఫాలో అయిపోవడం ఉత్తమమని అందరూ అనుకుంటారు. గత 30 ఏళ్లలో అయాన్ రాండ్ రచనలు చదివామని చెప్పుకున్న వాళ్లను వందల సంఖ్యలో కలిశాను. అయినా ఆవిడ ఫిలాసఫీని అర్థం చేసుకుని ఆచరించే వాళ్లు ఒక్కరూ కనబడలేదు. ఉపన్యాసాలు భావోద్వేగాలను రెచ్చగొడతాయే తప్ప తర్కాన్ని, విశ్లేషణను నేర్పలేవు. 498. ప్రపంచమంతా రంగస్థలమైతే ప్రేక్షకులు ఎక్కడ కూర్చుంటారు? దేవుడి పక్కన. 499. బట్టలమ్మే షాపుకి వెళ్లాలంటే టిక్కెట్టు అవసరం లేదు. సినిమాలకు మాత్రం కావాలి. మీ తెలివి తెల్లారినట్టు ఉంది. షాపులో కొనుక్కునేది షాపుని కాదు, బట్టలు.
500 మీ రాతలు నైస్గా ఉన్నాయి. మీరు బ్రహ్మాండం లేదా చెత్త అన్నా నాకు అభ్యంతరం లేదు గాని దయచేసి నైస్ లాంటి డొల్ల పదాలు వాడకండి. 501 పోస్టర్లలో కూడా కళ ఉంటుందా? ఎంఎఫ్ హుస్సేన్ లాంటి వాళ్ల చిత్రాల కన్నా నాకు చాలా సినిమా పోస్టర్లు ఎక్కువ కళాత్మకంగా ఉంటాయి. 502 జ్ఞానుల కన్నా మూర్ఖులు, మూఢ భక్తులు నిస్సంశయంగా ఎక్కువ మంది ఉంటారు. మూర్ఖులు ఆలోచించకుండా చేసేస్తారు, జ్ఞానులు ఆలోచన మాత్రమే చేసి వదిలేస్తారు. 503 ఫిలిం మేకర్లు కూడా అందరిలాంటి మనుషులే. శివ, రంగీలా, సత్య, కంపెనీ లాంటి హిట్ సినిమాలు తీసిన దర్శకుడు తీయడంలో తప్పేం లేదు. ఈ మాట అన్నందుకు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. 504 మీ చుట్టూ ఉన్నవాళ్లు తెలివైన వాళ్లు కావడం మీ అదృష్టం. నిజమే, చుట్టూ దద్దమ్మలుంటే మనం కూడా దద్దమ్మలమని తెలియటానికి ఆస్కారం లేదు. 505 ఎప్పుడైనా రష్యన్ అమ్మాయిలతో కలిసి వోడ్కా తాగారా? అమ్మాయిలతో కలిసి ఉన్నప్పుడు వోడ్కా తాగడం కన్నా ముఖ్యమైన పనులు వేరే ఉంటాయి. 506 చిన్న పిల్లల పట్ల మీ అభిప్రాయం? వాళ్లంటే నాకు అయిష్టం, ఎందుకంటే నేనున్నా కూడా అందరి దృష్టి వాళ్లే ఆకర్షిస్తారు, నా వయసుని కూడా గుర్తు చేస్తారు. 507 మీకు ప్రేక్షకుల మీద గౌరవం పోయినట్టుంది, లేనిది నేనెలా పోగొట్టుకుంటాను? 508 హీరోయిన్ అంగాంగ ప్రదర్శన మీద ఆధారపడే చీప్ దర్శకులకి మీలాంటి ప్రత్యేకమైన దర్శకుడికి తేడా ఏమిటి? చీప్ అంటే ఏమిటో నాకు తెలియదు. నా దృష్టిలో హీరోయిన్ అంగాంగాలని ప్రత్యేకంగా చూపగలిగిన వాడే ప్రత్యేకమైన దర్శకుడు. 509 ఓపికని, వినయాన్ని మీరెలా నిర్వచిస్తారు? ఆ రెండూ నా డిక్షనరీలో లేవు. 510 ఎలా బతకాలో తెలియని మనుషుల గురించి మీరు ఏమంటారు? 5 బతికి ఉన్న శవాలు. 511 మీరు బి గ్రేడ్ వెబ్సైట్స్కి, ఛానెల్స్కి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏమీ బాగాలేదు. మీలాంటి సి గ్రేడ్ వాళ్లకి కూడా జవాబు ఇస్తున్నప్పుడు వాళ్లకి ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పేమీ కాదు. 512 ఆత్మహత్యల గురించి మీ అభిప్రాయం? ఏ సమస్యకైనా ఎదురొడ్డి పోరాడే మనస్తత్వం నాది. జీవితాన్ని అమితంగా ప్రేమిస్తాను కనుక నాకు ఆత్మహత్యల మీద దురభిప్రాయం లేదు. 513 జ్ఞానం, తెలివితేటలు, మేధ, వివేకం వీటిలో తేడా తెలిపే ఒక ఉదాహరణ ఇవ్వండి. పాముకి విషం ఉంటుందని తెలుసుకోవడం జ్ఞానం, ఆ విషం ప్రమాదకరమని గుర్తించటం తెలివి, దానికి విరుగుడు కనిపెట్టడం మేధ. ఇవన్నీ తెలిసినా ఎందుకైనా మంచిదని పాముకు దూరంగా ఉండడం వివేకం. 514 మీరు అందుకున్న అత్యుత్తమ సలహా ఏది? నేను ఎవరి సలహాలు కోరను, తీసుకోను. ఏ ఇద్దర్లో ఒకే రకమైన మేధస్సు, శారీరక, మానసిక స్థితులు ఉండవు కాబట్టి ఒకరి సలహా మరొకరికి పని చెయ్యదు. ఒకరి సలహా మరొకరు వినడం బుద్ధి తక్కువ పని. 515 మీటర్లు తెలివితేటలను మీరెలా అంచనా వేస్తారు? అవి ఉపయోగించడం వల్ల వచ్చిన ఫలితాన్ని బట్టి. 516 మ్యాడ్ మ్యాగజైన్ మిమ్మల్ని ఎంతగా ప్రభావితం చేసింది? మ్యాడ్ ద్వారా నేను చాలా జీవిత సత్యాలు తెలుసుకోగలిగాను. మ్యాడ్ అనే కాదు, ఏ జోక్ అయినా నిశితంగా గమనిస్తే అందులో వేదాంత పరమైన, మానసిక పరమైన సత్యాలు ఉంటాయి. వాటిలో అయాన్ ర్యాండ్, నీషేల పుస్తకాలన్నింటికన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది. 517 మీరు అందుకున్న అత్యుత్తమమైన బహుమతి ఏది? ఒకానొక క్లిష్ట దశలో మా నాన్నగారు నేను ఇష్టపడ్డ దారిలో వెళ్లేందుకు ఇచ్చిన అనుమతి. 518 మీకు వంట వచ్చా? వంట దాకా ఎందుకు, ఆకలవకపోతే తినడమే దండగా అనుకునే వాణ్ణి నేను. 519 మీ సమాధి మీద ఏమని రాసి ఉంటుంది? అంత మంచివాడు కాదు, అంత చెడ్డవాదూ కాదు. 520 మీరింత తిక్క మనిషి కదా, మీకు అమ్మాయిలు ఎలా పడతారు? వాళ్లకి నాకన్నా ఎక్కువ తిక్క కాబట్టి. 521 మీ తొలివలపు మీకింకా గుర్తుందా? తొలివలపే తీయనిది. సెయింట్ మేరీస్లో మా ఇంగ్లీష్ టీచర్ సరస్వతిగారిని చాలా ఇష్టపడ్డా. ఆమె ఏం టీచ్ చేసేదో మాత్రం ఎప్పుడూ వినలేదు. 522 మీరు సెయింట్ మేరీస్లో చదువుతున్నప్పుడు పక్కనున్న సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ స్కూల్లోకి తొంగి చూస్తుండేవారా? చేసింది అదొక్కటే. 523 కెమెరా పరిభాష ద్వారా పాత్రల అంతర్గత ప్రేరణలను చూపగలమా? కెమెరా పరిభాష ఉన్నదే అందుకు. 524 కెమెరా కదలికల్లో మీరింకా పాత పద్ధతుల్నే వాడుతున్నారే. పద్ధతుల్లో పాత, కొత్త అని ఏదీ ఉండదు. ఒక షాట్ని దర్శకుడు ఎలా చూడాలనుకుంటే ఆ షాట్ అలా తీయబడుతుంది. 525 నియంతకి దర్శకుడికి తేడా ఏంటి? నియంత ఇలా అని నిర్దేశిస్తాడు, దర్శకుడు ఇలా చెయ్యాలి అని సూచిస్తాడు. కానీ నాకు తెలిసిన చాలామంది దర్శకులు సూచించడానికన్నా నిర్దేశించడానికే ఇష్టపడతారు. 526 మీకింత పొగరెందుకు? పొగరుకి ఆత్మవిశ్వాసానికి తేడా తెలుసుకోవాలంటే మీక్కాస్త తెలివి కావాలి. 527
మీ నోరు మూయించాలంటే మీ నోటికి టేప్ వేసి అంటించడం కాని మీతో పడక ఎక్కడం కానీ చేయాలని నా గర్ల్ ఫ్రెండ్ అంటోంది. రెండోదే బెటర్. ఆమె చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది. 528. మీ దృష్టిలో అందమైన స్త్రీ. 23. నాకు అందంగా కనపడే స్త్రీ. 529. మీ వ్యక్తిత్వం పట్ల నాకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. నేను రకరకాల వ్యక్తిత్వాలున్న వాడిని కాబట్టి మీ సంశయం సహజమే. 530 మీటర్లు సినిమాలకి సంబంధించి మీరు చేసిన 3 తప్పులు చెప్పగలరా? శివ, సత్య, రంగీలా తీయకుండా ఉండాల్సింది. ఈ 3 సినిమాలు గొప్ప సినిమాలుగా ముద్ర పడిపోవడం వల్ల మళ్ళీ అలాంటి సినిమాలు తీయడం లేదని నన్ను అక్షింతలుతో వాయించేస్తున్నారు విమర్శకులు. 531. రాము, రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవి. ఈ మూడిట్లో ఏ పేరు ఇష్టం? రాము. ఎందుకంటే ఆ పేరు అమాయకంగా అనిపిస్తుంది. ఆ పేరు వల్ల మన కొంటె వేషాలు కొన్ని కొట్టుకుపోతుంటాయి. 532. మిమ్మలొక దీనిలో జీవితాంతం ఒంటరిగా వదిలేస్తే మీ వెంట తీసుకెళ్లే 5 సినిమాలు ఏవి? గాడ్ ఫాదర్. 4 బ్లూ ఫిలిమ్స్. 533. స్త్రీలంటే మీకింత ఇష్టం కదా, మీరే సెక్స్ చేంజ్ చేయించుకోవచ్చు కదా. హల్లో, నాతో నేనే సరసమాడుకునే అలవాటు నాకు లేదు. 534. భావాలను కలగచెయ్యడంలో సినిమాల కన్నా రాయడంలోనే ఎక్కువ అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? అవును, కాదు. ఎందుకంటే ఉదాహరణకు గాడ్ ఫాదర్ లో లూకా బ్రాసి అనే క్యారెక్టర్ గురించి మారియో పూజో రాసిన వర్ణన చదవండి. తూర్పు న్యూయార్క్ అండర్ వరల్డ్. లూకా బ్రాసి పేరు చెబితే అందరూ వణికిపోతారు. బలిష్టంగా పెద్ద తలతో ఉండే అతని కళ్లల్లోకి చూసిన వారికి గుండెల్లో ప్రమాద గంటలు మోగుతాయి. అతని హింసాత్మక చరిత్ర భయానకం. డాన్ పట్ల అతని భక్తి అపారం. డాన్ చీకటి సామ్రాజ్యానికి అతనో మూలస్తంభం. అతనికి దేవుడంటే భయం లేదు, పోలీసులంటే జంకులేదు, సాటి మనుషులన్నా సమాజమన్నా లెక్కలేదు. లూకా బ్రాసి ఒక పెను తుపానులాంటి వాడు. పూర్తిగా ఏ శక్తి ఆధీనంలోనూ ఉండదు. మారియో పూజో తన పదాలతో వర్ణించినంత గొప్పగా ఏ దర్శకుడు కూడా లూకా బ్రాసిని తెరమీద చూపలేదు. పూబో పుస్తకంలోని లూకా ముందు కొప్పోలా తెరమీద చూపిన లూకా తేలిపోయాడు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక దృశ్యాన్ని వర్ణిస్తా చూడండి. కెమెరా నేల మీద ఉంది. ఒక స్త్రీ కాళ్ళు మడమలకు కొంచెం పైవరకు నగ్నంగా కనబడుతూ మంచం దిగుతాయి. ఆమె నడుస్తుంటే ఆమె పాదాలతో పాటు కెమెరా కూడా ట్రాక్ అవుతుంది. నేల మీద పడి ఉన్న ఆమె ప్యాంటీస్ ఫ్రేమ్లోకి వచ్చాక కెమెరా ఆగుతుంది. ఆమె చేతులు ఫ్రేమ్లోకి వచ్చి ప్యాంటీని అందుకుంటాయి. ఆమె ప్యాంటీ వేసుకుంటోంది. ప్యాంటీ ఆమె కాళ్ల మీదుగా పైకి జరుగుతుంటే కెమెరా దాన్ని ఫాలో అవుతూ పైకి లేస్తూ కటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆగిపోతుంది. ప్యాంటీ పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమె ఫ్రేమ్లోనుంచి బయటకు వెళ్ళిపోతుంది. కెమెరా ప్యాన్ అయి మంచం మీదున్న ఒక మగాడ్ని చూపుతుంది. అతను ఐ లవ్ యువర్ బట్ బేబీ అంటాడు. ఇక ఈ సీన్ వల్ల ప్రేక్షకుల్లో కలిగే మానసిక భావాలను విశ్లేషిస్తే మొదటిసారిగా ఆమె కాళ్ళు చూసినప్పుడు నగ్నంగా ఉందా ఏంటి అనుకుంటారు. ప్యాంటీస్ ఫ్రేమ్లోకి రాగానే అవును, ఆమె నగ్నంగానే ఉంది అని ఉత్తేజితులవుతారు. కెమెరా ప్యాంటీతో పాటు ఆమె కాళ్ల మీదుగా పైకి ప్రయాణిస్తున్నప్పుడు ఓ మొత్తం చూపించేస్తాడా అని, ఓ చూపించేస్తున్నాడే అని చొంగకార్చుకుంటూ కుర్చీలో ముందుకు వస్తాడు. కానీ కెమెరా ఆగిపోయి ప్యాంటీ పైకి పోగానే డైరెక్టర్ని తిట్టుకుంటారు. మంచం మీది వ్యక్తి ఐ లవ్ యువర్ బట్ బేబీ అనగానే అతన్ని చంపేయాలన్నంత అసూయ కలుగుతుంది. ఎందుకంటే మనం చూడంది వాడు చూసేశాడు అని తెలిసింది కాబట్టి. పైన చెప్పిన సీన్లో ప్రేక్షకుడి మనోభావాలను నియంత్రించడం కెమెరాతో మాత్రమే సాధ్యమవుతుంది తప్ప రాతలో ఆవిష్కరించడం వీలుకాదు. అంటే రచయితలు రాసే కొన్ని వాక్యాల్ని దృశ్యాల్లోనూ, దర్శకులు చూపే కొన్ని దృశ్యాల్ని వాక్యాల్లోనూ చెప్పడం చాలా కష్టమని అర్థం చేసుకోవాలి. చివరగా మరో మాట. ఈ ప్యాంటీస్ సీన్ ఏ సినిమాలోది అని మీరు బుర్ర బద్దలు కొట్టుకోకండి. నా పాయింట్ మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేనే క్రియేట్ చేశా. 535. మిమ్మల్ని మీరెలా వర్ణించుకుంటారు? నేను పిచ్చివాడిగా నటించే మేధావిని గాని, మేధావిలా నటించే పిచ్చివాడిని కాని అయి ఉంటాను. ఈ వాక్యంతో కుస్తీ పట్టకండి. రెండిటి అర్థం ఒకటే. 536. మీ రాతలు చదవడం వల్ల నాకు పిచ్చి ముదిరిపోతోందని మా అమ్మగారు అంటున్నారు. ఇలా అనడం వల్ల మీ అమ్మగారి పిచ్చి ముదిరిపోయిందేమోనని మా అమ్మగారు అంటున్నారు. 537. పనివాళ్లకి, కుక్కలకి ఉండే రాము అనే పేరుతో మిమ్మల్ని పిలవడం మీకు అవమానంగా లేదా? ఆ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు నేను ఎదగడం నాకు చాలా సంతోషంగా ఉంది. 538. రాజకీయ నాయకులు అసలు ఎప్పుడైనా నిజం చెబుతారా? ఇతర రాజకీయ నాయకులను అబద్ధాల కోరు అని నిందించినప్పుడు. 539. మీరెందుకు బతుకుతున్నారు? మందు కోసం, మగువ కోసం.
వాటిని పొందడానికి కావాల్సిన డబ్బు సంపాదించటం కోసం. 540 నిజ జీవితంలో సెక్సు తెరమీద చూపినంత గొప్పగా ఉండదే. తెరమీద కనబడేది ఎడిట్ చేయబడ్డ స్త్రీ. నిజ జీవితంలో నిజమైన స్త్రీ. 541 అందరూ మిమ్మల్ని రాము అని కాని ఆర్జీవి అని కాని అంటారు. మరి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని రామ్ గోపాల్ అంటారేంటి? నాలో ఉన్న రాము, గోపాల్ ఇద్దరూ వాళ్లకి తెలుసు కాబట్టి. 542 సెన్సార్షిప్కి మీరెందుకు వ్యతిరేకం? 24 మనల్ని ఎవరు పాలించాలో ఓటు ద్వారా ఎంపిక చేసుకునే తెలివి మనకుందని మన రాజ్యాంగం ఒప్పుకున్నప్పుడు ఎలాంటి సినిమాలు చూడాలో తెలుసుకునే జ్ఞానం మనకు ఉండదని ఎందుకు అనుకుంటుందన్న జ్ఞానం నాకు లేదు కాబట్టి. 543 మీ హీరోయిన్స్ అందరూ అద్భుతమైన శరీరాకృతి కలిగి ఉంటారెందుకు? నాకలా ఇష్టం కాబట్టి. 544 మీరొక పిచ్చివాళ్ల స్వర్గంలో బతుకుతున్నారు. మీలాంటి మేధావుల నరకం కన్నా ఇక్కడ చాలా బావుంది. 545 ప్రపంచంలో పవర్, సెక్సు, వోడ్కా లేకపోతే ఏం చేస్తారు? చస్తా. 546 సినిమా ఎలా తీయాలి అన్నదాని మీద ప్రతివాడికి ఒక అభిప్రాయం ఉంటుంది. రిలీజ్ అయ్యాక ఇప్పటికి 134,729 మంది ఆ సినిమాను నేను ఎలా తీసి ఉండాల్సిందో నాకు క్లాసు పీకుతూనే ఉన్నారు. లెక్కించడం మానేశా. 547 ఓ పక్క మీరు ఆయాన్ రాండ్ అనే స్త్రీని గొప్ప మేధావి అని ఆరాధిస్తూ, మరో పక్క సెక్సీ అమ్మాయిలంటే పడిచస్తానంటారేంటి? అటు అయాన్ రియాండ్సో, ఇటు సెక్సీ అమ్మాయిల్ని ఆరాధించడానికి కారణం ఒకటే కాదు కాబట్టి. 548 మీరు సక్సెస్ఫుల్ కాబట్టి ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తాను కాబట్టి సక్సెస్ అయ్యాను. 549 స్త్రీలలో మీకు సెక్సీగా అనిపించేది ఏది? సెక్సీగా కనిపించనిది ఏది అని అడగండి. 550 మీ ప్రతి సినిమాలో మీ నిజస్వరూపం కనబడుతుందా? అది కనబడకుండా కప్పిపెట్టడానికే నేను సినిమాలు తీసేది. 551 సంపద మనిషి ఆలోచనలోంచి వచ్చేదే కదా. ఆలోచన ఆచరణగా మారినప్పుడే సంపద సృష్టించబడుతుంది. 552 ప్రేక్షకులు నేపథ్య సంగీతం వింటూ సినిమా చూస్తారు కాబట్టి ఉద్వేగాలు ఫీల్ అవుతారు. షూటింగ్ సమయంలో ఆ ఫీల్ మీకు ఎలా వస్తుంది? షూటింగ్ స్టార్ట్ అవకముందే ఆ సంగీతం నా మనసులో మ్రోగటం మొదలవుతుంది. 553 సీక్వెల్స్ ఎందుకు తీస్తారు? ఆ ఆనందం, ఆ అనుభూతి మరోసారి ఆస్వాదించటానికి, ఇంకా ఇంపార్టెంట్గా ఇంకొన్ని డబ్బులు కొట్టెయ్యడానికి. 554 మరణం అంటే భయపడతారా? మరణం అంటే భయం లేదు కానీ జీవితం అంటే చాలా మక్కువ ఎక్కువ. 555 మీ సినిమాల్లో మగ ఎక్స్ట్రా నటులు మొరటుగా, ఆడ ఎక్స్ట్రా నటీమణులు సెక్సీగా ఉంటారెందుకని? ఊహించండి. 556 సత్య క్యారెక్టర్ నాస్తికుడు, తెలివైనవాడు అయినప్పుడు పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటాడు? నాస్తికత్వం కన్నా, లాజిక్ కన్నా స్త్రీ చాలా శక్తిమంతమైనది, ఆకర్షణీయమైనది కనుక. 557 మీరెప్పుడూ చెబుతుంటారే, సినిమాలు తీయడానికి డబ్బు కావాలి, డబ్బు కోసం సినిమా తీయను అని. ఆ డైలాగ్ సర్కార్ సినిమాలో ప్లాంట్ కోసం డబ్బు కావాలి, డబ్బు కోసం ప్లాంట్ కాదు అనే డైలాగ్ లాగే ఉంది. వీటికి మూలం ఫౌంటైన్ హెడ్లో రోర్క్ అనే మాట. నేను నిర్మించాలి కాబట్టి క్లయింట్స్ కావాలి, క్లయింట్స్ కావాలి కాబట్టి నిర్మించను. 558 మీలాంటి తెలివైన వ్యక్తి చదువులో ఎందుకు వెనకబడ్డాడు? చదువు వల్ల నాకు ఒరిగేదేమీ లేదని తెలుసుకునేంత తెలివైనవాణ్ణి కాబట్టి చదువు పక్కన పెట్టి సినిమాలు చూస్తూ గడిపేశాను. 559 హోవార్డ్ రోర్క్ అంటే ఎంత ఇష్టమున్నా మేమంతా పీటర్ కీటింగ్లు అయిపోతున్నాం అనిపిస్తోంది. డోంట్ వర్రీ, హోవార్డ్ రోర్కే పెళ్ళయి, కుటుంబం ఏర్పడి, పిల్లల గోల భరిస్తూ, టాక్సులు కడుతూ, ట్రాఫిక్ జామ్స్ ఇరుక్కుపోతూ ఉంటే అతను మనకంటే ఫాస్ట్ పీటర్ కీటింగ్ అయిపోతాడు. 560 అందరూ అనుకుంటున్నట్టు మీరు విచిత్రమైన మనిషేం కాదు. తీవ్రమైన భావజాలంతో సంక్లిష్ట వ్యక్తిత్వం ఉన్నవారు. మీకో రహస్యం, మీరు కరెక్ట్. 561 సెన్సార్ ఒప్పుకుంటే మీరు స్త్రీలని నగ్నంగా చూపుతారా? అలబ్బా ఎంత ఆశ. 562 మీ హీరోలందరూ నాస్తికులుగానే ఉంటారెందుకు? వాళ్ళు నా ప్రతిరూపాలు కాబట్టి. 563 పొడవాటి కాళ్ళు, ఎత్తైన స్తనాలు, సన్నటి నడుము, ఇసుక తిన్నెల్లాంటి పిరుదులు ఉంటే చెత్త సీన్ కూడా ఆసక్తికరంగా మారుతుందా? అవన్నీ ఉంటే సీన్ ఎవడికి కావాలండి? 564 మీరెన్ని మాటలు చెప్పినా చివరికి ప్రేక్షకుల్ని ఆనందింపజెయ్యాల్సిందే. డబ్బులు పెట్టిన వాళ్లకు లాభాలు చూపించాల్సిందే. ప్రేక్షకులకు ఏం కావాలో వాళ్ళు చూసుకుంటారు. నేనేం తీయాలో నేనే తీసుకుంటాను. లాభాల సంగతి డబ్బులు పెట్టిన వాళ్ళు ఆలోచించుకుంటారు. నీ సంగతి నువ్వు చూసుకో. 565 ఇద్దరు తన్నుకుంటుంటే చూసే వాళ్లకు ఎందుకు ఆనందం? తన్నులు తింటున్నది తాము కాదు గనక.
666 మీ పోస్టర్ డిజైన్లు ప్రోమోలు అదిరిపోతాయి. కానీ సినిమాలే అంత బాగుండవు. మీరు మరీను కనీసం అవన్నా బావుంటాయిగా. 567 మీరు తెలివైన చదువుకున్న గూండా. సూపర్బ్గా చెప్పారు. మీ పరిశీలనా శక్తి అమోఘం. వెటకారం కాదు, నిజంగానే మెచ్చుకుంటున్నా. 568 మీరు కారణం లేకుండానే వ్యవస్థ మీద తిరగబడే వ్యక్తి. కారణాలు ఎందుకు లేవు? నా సొంత ప్రయోజనాలే నా కారణాలు. 569 మీకు అనుకరించడమే వచ్చు. ఇది తెలుసుకోగలిగారంటే మీరు గొప్ప క్రియేటివ్ పర్సన్ అయి ఉంటారు. 570 సర్కార్లో చందర్ అనే పాత్ర ఎవరినో కొట్టమని తన మనుషులకు చెప్పే సన్నివేశం చూస్తుంటే ఒక కార్పెంటర్ తన మనుషులకు సూచనలు ఇస్తున్నట్లనిపించింది. ఆ పాత్రధారికి నేను ఇచ్చిన సూచన సరిగ్గా అదే. 571 ప్రేక్షకులకు షాట్ డివిజన్, కెమెరా యాంగిల్స్ లాంటి టెక్నికల్ విషయాలతో పనిలేదు. కథాగమనంతోనే వాళ్లు కనెక్ట్ అవుతారు. తెరమీద కథ నడపడం అన్నది పదాలతో కథ చెప్పినంత ఈజీ కాదు. అలాగైతే ఖాళీ తెర ముందు రైటర్ని కుర్చీలో కూర్చోపెట్టి ఆడియన్స్కి కథ చెప్పించెయ్యొచ్చుగా. సినిమాలు తీయడమెందుకు దండుగా. 572 మీరు హిట్లిక్ని కాపీ కొడతారా? చాలామందితో పాటు ఆయన్ని కూడా కాపీ కొడతాను. 573 మనం పొరపాటు చేసినప్పుడు సారీ చెప్పడం తప్పు కాదు కదా? చెప్పొచ్చు. కానీ మనం చేసింది రైటే అని మొండిగా వాదిస్తే అవతల వ్యక్తి మన నెత్తిన ఎక్కి కూర్చోకుండా ఉంటాడు. 574 ప్రతిసారి అడ్డంగా వెళితే పనికిరాదు, నిలువుగా వెళితే ఎప్పుడూ పనికిరాదు. 575 మీరు సైకోనా? సైకోలకు సైకో. 576 ఐ లవ్ యూ అన్నంత సులభంగా ఐ లస్ట్ యూ అని చెప్పగలిగే ధైర్యం ఉందా మీకు? 08 చాలా తీవ్రమైన ఉద్వేగంతో ఓ అమ్మాయికి ఐ లస్ట్ యూ చెప్పాను. నా కోరికలో ఉన్న నిజాయితీకి మెచ్చి తను నన్ను లవ్ చెయ్యడం మొదలెట్టింది. 577 ఆసక్తికరమైనది ఏదైనా చూపాల్సి వస్తే మాత్రమే సినిమా తీయండి. నేనెప్పుడూ చేసేది అదే, కానీ ప్రేక్షకులే చాలాసార్లు చూడటానికి ఆసక్తి చూపించలేదు. 578 మీరు త్వరత్వరగా సినిమాలు తీయడానికి కారణం మీ అసహనమా? కాదు, తీయాలనుకున్న సినిమాలన్నీ తీయకుండానే పోతానేమో అనే భయం. 579 శివ కి మీకు ఎంత రెమ్యూనరేషన్? 03 ఇప్పటి వరకు ఎంత సంపాదించానో, ఇకపై ఎంత సంపాదిస్తానో అంత. 580 మీ పేరులో 2 విరుద్ధ స్వభావాలున్న రాముడు, కృష్ణుడు ఉన్నారు. బహుశా అందువల్లేనేమో నా బుర్రంతా ఎప్పుడూ గందరగోళంగా ఉంటుంది. 581 మీకు సత్యేంద్రకి జరిగిన ఒక సంభాషణ చెబుతారా? ఒక రోజు నేను బయటికి వెళుతుండగా సత్యేంద్ర తన చెప్పులు నాకు ఇచ్చి తెగిన స్ట్రాప్ని కుట్టించుకు రమ్మన్నాడు. నేను ఫీలయ్యా. దానికి తను, నేను నా పెట్టో వాచియో ఇచ్చి రిపేర్ చేయించమని ఉంటే నువ్వింత అఫెండ్ అయ్యేవాడివి కాదు. మన చేతుల కన్నా తల కన్నా మన కాళ్ళు తక్కువని నమ్మేలా ఈ సమాజం నిన్ను ప్రోగ్రామింగ్ చేసింది. ఒకవేళ చెప్పులకు ఉన్న మట్టి గురించి నువ్వు ఫీలవుతుంటే మన శరీరంలో అంతకంటే చాలా ఎక్కువ మట్టి ఉంటుందని నువ్వు తెలుసుకోవాలి. అయినా మట్టి అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ 102 మూలకాల కలయిక వల్ల ఏర్పడ్డవే కదా. విడివిడిగా చూస్తే ఏ ఒక్క మూలకాన్ని నువ్వు హీనంగా భావించవు. కానీ వాటి వల్ల ఏర్పడ్డ పదార్థాల కలయికలు కొన్నిటిని మాత్రం నువ్వు అసహ్యించుకుంటున్నావు. 15 నిమిషాలు సాగిన ఈ టైపు సుదీర్ఘ ఉపన్యాసం విన్నాక నేను తన చెప్పుల్ని నెత్తిమీద పెట్టుకుని రిపేర్ కోసం తీసుకెళ్లాను. 582 సత్యేంద్ర లాంటి వాళ్లు జీవితంలో దారుణంగా విఫలమవుతారు. సత్యేంద్ర లాంటి వాళ్ల విషయంలో గెలవడం, ఓడిపోవడం అనే పదాలు ప్రయోగించకూడదు. ఇతరుల మెప్పు కోసం చూసే మనలాంటి వాళ్లకే గెలుపు ఓటమి అనేవి ముఖ్యం. సత్యేంద్ర దృష్టిలో అవి హాస్యాస్పదంగా కనబడతాయి. ఆ కొండ మీద చెట్టు ఒంటరిగా నిలబడి ఉంది. మనుషుల్ని పశువుల్ని దాటి అది ఎంత ఎత్తుకు ఎదిగిందంటే ఇప్పుడు అది మాట్లాడితే వినేంత ఎత్తు ఎవరూ లేరు. నీషే. 583 ప్రయోజనం లేని మేధ, సామర్థ్యం, తెలివితేటలు నిరుపయోగమే కదా? ప్రయోజనం ఎవరికి అన్నదే ప్రశ్న. కొంతమంది వ్యక్తులు ఒక టన్నెల్లో ప్రయాణిస్తున్నారనుకుందాం. దాని చివరికి చేరడమే వాళ్ల లక్ష్యమైతే ముందు ఎవరు చేరారో వాళ్లే గెలిచిన వాళ్లవుతారు. కానీ వాళ్లంతా వేరువేరు టన్నెల్స్లో, వేరువేరు లక్ష్యాలతో, వేరువేరు సామర్థ్యాలతో నడుస్తున్నట్టయితే ఎవరు బెటరో ఎలా లెక్క కట్టగలం? కొందరు ఎప్పుడూ ఏ టన్నెల్లోనూ నడిచే ప్రయత్నమే చేయరు. వాళ్లకి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే తపనే తప్ప గెలవాలనే కోరిక ఉండదు. సత్యేంద్ర ఆ కోవకి చెందినవాడు. 584 నిరుత్సాహం దరిచేరకుండా సంతోషంగా ఎలా ఉంటున్నారు? ఇలాగే జరగాలి అని కోరుకోకుండా జరిగినా, జరుగుతున్న ప్రతి క్షణాన్ని జుర్రుకుంటూ. 585 ఈ ప్రపంచంలో ఉన్నదంతా తెలుసుకోవడానికి ఒక్క జీవితకాలం సరిపోతుందా? అన్నీ తెలుసుకోవడం ముఖ్యం కాదు.
తెలుసుకోవాలని అనిపించిన దాన్ని తెలుసుకోవటం ముఖ్యం. జ్ఞాన సముపార్జన ముఖ్యం కాదు. మీకో లక్ష్యం అంటూ ఉంటే, ఆ లక్ష్యాన్ని చేరడానికి అవసరమైన జ్ఞానాన్ని సాధించటం ముఖ్యం. అయాన్ రాండ్. 586. సాధారణ కెమెరా యాంగిల్స్ మీద బోరు కొట్టడం వల్లే మీరు విచిత్రమైన కెమెరా యాంగిల్స్ ఉపయోగిస్తారా? ఆ సందర్భాన్ని బట్టి ఆ షాట్ని ఎలా చూడాలనుకుంటున్నాను అన్న దాన్ని బట్టి మీరన్నా విచిత్రమైన యాంగిల్స్ ఉపయోగిస్తాను. మనం చూసే కోణం వల్ల చూస్తున్న వస్తువుకి నేను ఫీలవుతున్న ఒక భావం ఏర్పడుతుంది. 587. దేవుడు మన చుట్టూ ఉండే గాలిలాంటి వాదు. ఫ్యాన్ వేసినప్పుడే గాలి ఉందని మనకు తెలుస్తుంది. నేను ఎయిర్ కండీషనర్ వాడుతా. 588. డైరెక్టర్ కాకపోయుంటే ఆర్జీవీ ఎలా ఉండేవాడు? కలలు కంటూ చేసే ప్రతి పనిలో ఫెయిల్యూర్. 589. తెలివితేటల్ని మీరెలా నిర్వచిస్తారు? జ్ఞానం అంటే సత్యాలను తెలుసుకోవడం, తెలివి అంటే ఆ సత్యాలను అర్థం చేసుకోవడం, మేధ అంటే ఆ సత్యాలను జీవితంలో ఉపయోగించుకోవడం. ఉదాహరణకు, గ్లాసులో ఐస్ కోల్డ్ వాటర్ పోస్తే దాని చుట్టూ మంచు బిందువులు ఏర్పడతాయి. వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ఘనీభవించడం వల్ల ఇలా జరుగుతుందని మీరు వివరించవచ్చు. అయితే అలా వివరించడానికి ముందు మీకు వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుందని, తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అది ఘనీభవిస్తుందనే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానానికి మేధ తోడైతే మీరు రెఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండీషనర్లు కనిపెట్టగలరు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 2+3=5 అని మీరు చెప్పాలంటే, మీకు ముందుగా 2కి, 3కి, 5కి ఎంత విలువ ఉందో తెలిసి ఉండాలి. 590. నేను వైద్య రంగాన్ని వదిలేసి సినిమాల్లోకి వెళ్లడం బుద్ధి తక్కువ పని అని మా నాన్నగారు అంటున్నారు. పాయింట్. మా నాన్నగారు అలాగే అనుకున్నారు. ఇప్పుడు చూడండి ఎవరి మాట నిజమైందో. అదలా ఉంచితే, నాన్నలు అనే మాటలు కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఎదురయ్యే వ్యతిరేక పరిణామాల్ని ఎదుర్కొంటూ, మన జీవితాన్ని మనం అనుకున్నట్టుగా బతకడమే బెటర్. 591. మీ వేదాంతాలతో ఒక సినిమా తీయొచ్చుగా? వేదాంతం ఆలోచనలకే పరిమితం. 592. కంపెనీ. సినిమాలో మాలిక్ పాత్ర సయీద్నో అనీస్ని కారులో కాల్ చేసే సీన్ ఎలా సృష్టించారు? డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చే విధానం నుంచి ఆ ఆలోచన వచ్చింది. సయీద్ చేతిని మాలిక్ పక్కకి తొలగించి గుండెలకు తుపాకీ అంటించి కాల్చే ఆ సీన్ చాలా క్లినికల్ గా ఉండాలన్నది నా ఉద్దేశ్యం. 593. మీ ఫ్యాక్టరీ ఎక్కడ? నేనెక్కడుంటే అక్కడే. 594. పెళ్లంటే నమ్మకం లేనప్పుడు అసలు పెళ్లెందుకు చేసుకున్నారు? బుద్ధి తక్కువై, అయితే ఆ బుద్ధి తక్కువ పని చేయకపోతే నాకు బుద్ధి వచ్చేదే కాదుగా. 595. సర్కార్. సినిమాలో అనుపమ్ ఖేర్ నుదుటిన బుల్లెట్ మార్క్ చూపించి, ఆ తర్వాత వెనక ఉన్న వ్యక్తి మీదికి ప్రేక్షకుల అటెన్షన్ డైవర్ట్ చేసే సీన్ చాలా తెలివిగా చేశారు. నాకు తెలివిలేదని ఎప్పుడైనా చెప్పానా? 596. పైరసీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దాన్ని నిర్మూలించాలనుకుంటున్నారా? నేను కూడా ఇక్కడ్నుంచి ఆలోచనలను పైరేట్ చేసి బతికే వాణ్ణి గనుక పైరసీతో పోరాడే నైతిక అర్హత నాకు లేదు. 597. ఊహా ప్రపంచం, నిజ ప్రపంచం ఈ రెంటిలో ఏది ఉత్తమం? ఊహా ప్రపంచమే నిజం. నిజ ప్రపంచం అనేది లేదు. 598. మీకు పద్మభూషణ్, పద్మశ్రీ లాంటి అవార్డులు రాలేదేంటి? నాకు పద్మ చాలు. 599. ఎవరైనా అమ్మాయికి ప్రపోజ్ చేశారా? సుమారుగా 142 సార్లు ప్రపోజ్ చేశాను. 163 సార్లు రిజెక్ట్ కూడా చెయ్యబడ్డాను. అంటే నేను ప్రపోజ్ చెయ్యకముందే 21 మంది నిరాకరించేశారు. 600. నీషే సిద్ధాంతాలను అయాన్ రాండ్ నిరాకరించింది కదా. వాళ్ళిద్దరూ మీ అభిమాన వేదాంతులు అవడం ఎలా సాధ్యం? ఎవరి నుంచైనా, దేని నుంచైనా నాకు కావాల్సిందేమిటో నేను తీసుకుంటానే తప్ప ఏ ఒక్కరితోనూ ఆగిపోను. అందరి నుంచి గ్రహించిన వాటికి నా సొంత భావాలు కలిపి నా బ్రాండ్ మసాలా మిక్స్ ఫిలాసఫీ తయారు చేసుకున్నాను. 601. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు మీరు ఇన్వాల్వ్ అవుతారా? లేక నిర్ణయాలన్నీ మ్యూజిక్ డైరెక్టర్కే వదులుతారా? 28. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో నేనెప్పుడూ ఫోర్ గ్రౌండ్లోనే ఉంటాను. మ్యూజిక్ డైరెక్టర్స్ బ్యాక్ గ్రౌండ్లోకి నెట్టేస్తుంటాను. 602. మీ మొహంలో ఎప్పుడూ భావోద్వేగాలు చూడలేదు. కావాలనుకున్నప్పుడు కావాల్సిన వాళ్ల ముందే కావాలని నా భావోద్వేగాలు బయట పెడతాను. 603. మీరు మీ లక్ష్యం సాధించారని అనుకుంటున్నారా? లక్షల సార్లు సాధించాను. ఈ రోజే 10 సార్లు సాధించాను. నాకెప్పుడూ తక్కువ టైంలో సునాయాసంగా సాధించగలిగే లక్ష్యాలు ఉంటాయి. ఈ రోజు నా గోల్ 50 పుషప్లు తీయడం. 604. ఏమీ తెలియకపోవడమే పరమానందం. ఏమీ తెలియని వాళ్లకే అది వర్తిస్తుంది. 605. ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తారు? నా చేతుల్తో. 606.
ఈ రాతల పరమార్థం ఏమిటి? నా ఆలోచనలని, భావాలని ఢంకా బజాయించి చెప్పడం. 607 దేవుణ్ణి నిరాకరించడం వల్ల మీ ఆత్మలోని డొల్లతనమే బయటపడింది. ఓకే, నిందు ఆత్మగారు, ఈసారి మీరు గుడికి వెళ్ళినప్పుడు నా మీద కంప్లైంట్ ఫైల్ చెయ్యండి. అలాగే మీరు స్వర్గానికి వెళ్లే దారిలో నరకానికి వచ్చి నాకు హలో చెప్పండి. 608 మీ సినిమాలు సక్సెస్ అయినప్పుడు ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాలి కదా, వాళ్లకు నచ్చిన సినిమా తీసినందుకు వాళ్లే నాకు థాంక్స్ చెప్పాలి. 609 మీరు చాలా కష్టపడి చేసిన ఫలితం దక్కకపోతే ఎలా ఫీలవుతారు? నేనసలు కష్టపడను, ప్రతి క్షణం, ప్రతి పని ఎంజాయ్ చేస్తాను. ఇష్టపడి చేసేది ఏదైనా ఆనందాన్నే ఇస్తుంది. అందులో కష్టం ఉండదు. 610 మీరు నాస్తికులు కదా, సర్కార్లో మీ హీరో సుభాష్ నాగ్రే దేవుణ్ణి పూజిస్తుంటాడేంటి? జనాల్లో మెజారిటీ భక్తులు కాబట్టి వాళ్ళు తమ హీరో దేవుణ్ణి పూజిస్తుంటే చూడాలనుకుంటారు. అందుకే నేను నాస్తికుడిని అయినా, దేవుడిని సొమ్ము చేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఎవరు గొప్పవాళ్ళు? 611 ఈ ప్రపంచంలో మీకు బాగా నచ్చే ప్రదేశం? నేను ఎక్కడుంటే అదే. 612 మీరు నీషేనే ఎందుకు కోట్ చేస్తారు? ఆయన చెప్పింది అర్థమయ్యి అవనట్టుగా ఉంటాయి. నా అవసరం ప్రకారం వాటిని అటూ, ఇటూ తిప్పుకునే సౌలభ్యం ఉంటుంది కాబట్టి. 613 మీరు 3 గంటలు మాత్రమే నిద్రపోతారని విన్నాను. కాదు, 3.5 గంటలు. 614 99% మంది పెళ్ళెందుకు చేసుకుంటారు? తెలివైన వాళ్ళు 1% మంది మాత్రమే కాబట్టి. 615 మిమ్మల్ని జనం వింత మనిషి అంటుంటే మీకెలా అనిపిస్తుంది? నేను నా ఆలోచనల్లో, చర్యల్లో ఒంటరిని. అందుకే నేను వింతగా కనబడడంలో ఆశ్చర్యం లేదు. 616 ఫలితాలు ఎలా ఉంటాయి అని ఆలోచించకుండా మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్లే మీరిన్ని ఫ్లాప్లు తీశారు కదా. హిట్లు తీయడానికి కూడా అదే కారణం. 617 మీరు జీవితంలో ఇంత విజయం సాధించకపోయినా మీ స్వభావం ఇలాగే ఉండేదా? ఈ స్వభావం ఉండడం వల్లే నేనింత విజయవంతం కాగలిగాను. 618 మీది ద్వంద్వ ప్రవృత్తి, నాది ద్వంద్వ ప్రవృత్తి కాదు, బహు ప్రవృత్తి. 619 నాకిప్పుడు 22 ఏళ్ళు. నా జీవితంలో నాకు తెలిసిన వ్యక్తులందరిలో మీరు, రోర్క్ నీషేలే చాలా ఆసక్తికరమైనవారు. అంటే ఇంతవరకు ఒక్క అందమైన అమ్మాయిని కూడా కలవలేదా? 620 మీ రాతలకు బానిసనైపోయా, వోడ్కా, సెక్సు కూడా ట్రై చేసి చూడండి. మీరు సక్సెస్ అవ్వాలని రాసి పెట్టి ఉంది. 621 విధి, అదృష్టం, రాసి పెట్టి ఉంది అనే పదాలు వాడే వాళ్లంతా జీవితంలో ఫెయిలయ్యే వాళ్లే అని నా నమ్మకం. అయినా దేవుడు, దెయ్యం, విధి, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం లాంటి మానవాతీత విషయాలు ఉండవచ్చేమో గాని అవి మన కంట్రోలులో ఉండేవి కావు. మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేసి, మనం చెయ్యగలిగిన వాటిపై మన కృషి, మన దృష్టి పెడితే మంచిది. 622 మీటర్లు నాన్నగారు కూడా మీలాగే దేన్నీ లెక్క చెయ్యని వ్యక్తి అయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? నాలాంటి స్వార్థపరుడి కోసం ఆయనలా టైం వేస్ట్ చేసినందుకు నేను కూడా అదే పొరపాటు చెయ్యతా. 623 చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు కాలేజ్లో ఎందుకు చేరారు? అప్పుడైనా, ఇప్పుడైనా ఒక ధ్యేయం కోసం అని నేనెప్పుడూ ఏదీ చెయ్యలేదు. మా అమ్మా నాన్నలు ఆ టైంలో నన్ను ఇంజనీరింగ్ చెయ్యమన్నారు. నాకు కొత్త వ్యక్తుల్ని, కొత్త వాతావరణాన్ని చూసే అవకాశం వస్తుందనిపించి ఓకే అన్నా. కాలేజీ రోజుల్లో నేను పరిశీలించిన వ్యక్తిత్వాల్ని ఇప్పటికీ సినిమాల్లో వాడుతున్నాను. అక్కడ రైఫిల్ అనే అమ్మాయి నన్ను సెక్సువల్గా ఉద్రేకపరిస్తే, సత్య అనే అమ్మాయి నా హృద్వేగాల్ని రెచ్చగొట్టింది. అలాగే సత్యేంద్ర అనే నా ఫ్రెండ్ నా మేధస్సుని ఉత్తేజపరిచాడు. 624 మీమీద అత్యంత ప్రభావం చూపిన పుస్తకం అయాన్ రాండ్ రాసిన ఫౌంటెన్ హెడ్. 625 మిమ్మల్ని మీ రాతల్ని చాలామంది విమర్శిస్తారెందుకు? ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతుండటం సహజం. 626 విమర్శలు మీమీద ప్రభావం చూపుతాయా? కుట్టినప్పుడు చిరాకు పడతాను, కరిచినప్పుడు కంగారు పడతాను, మొరిగితే మాత్రం పట్టించుకోను. 627 ఆత్మ న్యూనతా భావంతో బాధపడే మీలాంటి వారికే శక్తి సామర్థ్యాల మీద అతి ఆసక్తి ఉంటుంది. బలహీనులైన మీలాంటి వాళ్లే శక్తి సామర్థ్యాలను బలహీనంగా విమర్శిస్తారు. 628 స్వతంత్రంగా ఏదైనా చెయ్యగలిగిన వారే తమ కలలను నిజం చేసుకోగలుగుతారు. 08 ఒంటెలాగా మనిషి తనకు తానే మోకరిల్లి అర్థం లేని, అవసరం లేని బరువుల్ని తన వీపు మీద ఎక్కించుకుని జీవితం భారమైపోయిందని ఏడుస్తుంటాడు. వాయు వేగంతో పరుగెత్తే సామర్థ్యం ఆ బరువుల్ని వదిలేస్తేనే వస్తుందని మనిషి గుర్తించాలి. ఫ్రీడ్రిక్ నీషే. ఒకవేళ ఆ బరువుని వదిలించుకునే అవకాశం లేనట్టయితే దాన్ని మోయడంలోనూ ఆనందాన్ని అనుభవించే మనస్తత్వాన్ని ఆపాదించుకోవాలి కాని మోస్తున్న బరువు గురించి ఏడవడం కన్నా చావటం మేలు. RGV
629 మీరు ఒక స్త్రీ నుంచి అందుకున్న అత్యుత్తమమైన కితాబు నా కళ్లలో ఉన్న తీవ్రతకు తను శారీరకంగా స్పందించానని చెప్పింది. 630 సత్య లో చందరిని వీకుని చంపే సీన్స్ ఎందుకంత హఠాత్తుగా వచ్చేస్తాయి? నిజ జీవితంలో చావు చెప్పిరాదు కాబట్టి. 631 సినిమాల్లో మీరు విప్లవాత్మకమైన మార్పులు తేవచ్చుగా. నేనేదో సరదాగా సినిమాలు తీసుకుంటున్నా. మార్పులు తేవాలనే పెద్ద పెద్ద ఆశయాలతో సినిమా తీస్తే బాక్సాఫీస్ నా మీద విప్లవం తీసుకొస్తుంది. 632 నేను జీవితపు అత్యున్నత శిఖరాల మీద ఉన్నా అని ఎప్పుడూ చెప్పుకుంటా. సామే నేను అలా అన్నానో లేదో తెలియదుగాని మీరు మాత్రం పాతాళంలో ఉన్నట్టున్నారు. 633 మీరు తప్పు ఒప్పుల్లో దేని పక్షాన నిలబడకపోవడానికి కారణం భయమా? కాదు, జ్ఞానం. 634 మీ రాతలు కొంతమందిలో మంచి ప్రభావాన్ని, మరికొంతమందిలో చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి తెలుసా? ప్రపంచంలో దేని ప్రభావమైనా దేని మీదైనా ఇలాగే ఉంటుంది. 635 మనకు ప్రియమైన వారి ప్రేమకు మించిన సంతృప్తి ఈ ప్రపంచంలో మరోటి లేదు. అది ఆ ప్రియమైన వారిని బట్టి ఉంటుంది. చాలాసార్లు మనకి ప్రియమైన వారే పరమచిరాకు తెప్పిస్తారు. 636 ఈ సమాజం విధించే కట్టుబాట్లను అధిగమించడం ఎలా? మన జీవితం ఎప్పుడూ మనం చెయ్యాలనుకున్న దానికి, చేయాల్సి వచ్చేదానికి మధ్య జరిగే స్పర్ధల మధ్య గడచిపోతుంది. ఎవరికోసం రాజీ పడకుండా మనం చెయ్యాలనుకున్నదాన్నే చేసేయడం ద్వారా ఈ సంకటం నుంచి బయటపడొచ్చు. అలా చెయ్యడం తప్పు అనే గిల్టీ ఫీలింగ్ తప్పు అని కూడా అర్థం చేసుకోవాలి. 637 కరకుగా, వ్యంగ్యంగా ఉండే మీ రాతలని కొందరు ద్వేషిస్తారు. మరి కొందరు విపరీతంగా ప్రేమిస్తారు. ప్రేమించినా, ద్వేషించినా నాకేం అభ్యంతరం లేదు. కాని నేను బోర్ కొట్టాను అంటేనే బాధపడతా. 638 ఒకసారి విడాకులు తీసుకున్నాక మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకునే వారిని మీరేమంటారు? డబుల్ దద్దమ్మ. 639 మీ రాతలు ఇంత సరదాగా ఉంటాయి. కానీ టీవీలో ఎందుకంత సీరియస్గా కనపడతారు? సందర్భాన్ని బట్టే నేను స్పందిస్తా. అలాగే ఛానెల్ వాళ్ళు నేను మాట్లాడిన దాంట్లో వాళ్లకు కావాల్సినవే ఎడిట్ చేసి వేస్తారు. ఇక్కడ అదేముండదు గనక నా ఇష్టం వచ్చినట్టు రాసింది మీ ఇష్టం వచ్చినట్లు కనిపిస్తుంది. 640 రాము, రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవి ఈ మూడిట్లో తేడా ఏమిటి? రాము నిజం, రాంగోపాల్ వర్మ ఒక అభిప్రాయం. రాయడానికి స్పేసు కలిసివస్తుందని, అనటానికి టైం కలిసొస్తుందని మీడియా వాళ్లు ఆర్జీవి అంటారు. 641 మీరు అయాన్ రియాండ్ని, నీషెని చదవకపోతే మీకింత తెలివి వచ్చేది కాదేమో? నేను మొత్తం అయాన్ ర్యాండ్ నుంచి నీషే నుంచి నేర్చుకున్నాను అన్నది నిజం కాదు. ఇతరుల ద్వారా జ్ఞానం వస్తుందే తప్ప తెలివితేటలు రావు. తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాళ్లందరికీ జ్ఞానం అందుబాటులోనే ఉంటుంది. కానీ చాలా మంది అజ్ఞానాంధకారంలోనే ఉండడానికి ఇష్టపడతారు తప్ప తమలో జ్ఞాన జ్యోతి వెలిగించుకోరు. జ్ఞానాన్ని వెలుతురుతోనూ, అజ్ఞానాన్ని అంధకారంతోనూ పోల్చే సందర్భంలో నీషే ఇలా అన్నాడు: నేనే గనక చీకటినైతే కాంతి అనే స్తనాల నుంచి జ్ఞానాన్ని మహాఆత్రంగా జుర్రుకుంటా. 642 మీకు పొగడ్తలు ఇష్టమా? నేనేమిటో నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఎవరన్నా నన్ను పొగిడినా, తిట్టినా పట్టించుకోను. నాకు లేని గొప్పని ఆపాదించేవాడు ఎంత మూర్ఖుడో, నేను చేయని దానికి విమర్శించేవాడు అంతే మూర్ఖుడు. 643 మీ సమాధానాలు కొన్ని మరీ చిన్నపిల్లలు ఉడుక్కున్నట్టు ఉంటున్నాయి. మీరన్నది నిజమే కావచ్చు, ఎందుకంటే చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి చురుకుదనాన్ని, ఆనందాన్ని నేనింకా వదులుకోలేదు. వదులుకోను. 644 మీరు, మీ సినిమాలు, మీ హ్యూమరు ఇవన్నీ డార్క్ గానే ఉంటాయి గనక మీకు నచ్చే స్త్రీలు కూడా అదే రంగులో ఉంటారా? నో, వాళ్లలో అన్ని రంగుల వాళ్ళు నాకిష్టమే. 645 మీలో ఒక ఆలోచనాపరుడు, చదువుకున్నవాడు, నేరస్తుడు, మొదటువాడు ఉన్నారు. స్వార్థపరుడు, అహంభావి, మహా ఉన్మాది, చంచలుడు, నిజాయితీ లేనివాడు కూడా ఉన్నాడు. 646 హేట్ యూ ప్రేమించడం ఎంత మూర్ఖత్వమో, ద్వేషించడం అంతకంటే ఎక్కువ మూర్ఖత్వం. ప్రేమించటంలో అప్పుడప్పుడు సెక్స్ అయినా వస్తుంది, ద్వేషించటంలో అది కూడా రాదు. 647 మీరు మీ జీవితంలో అన్ని సక్సెస్ఫుల్ నిర్ణయాలే తీసుకున్నారనడం సరికాదు. అలా ఎప్పుడూ అనలేదే. ఫలితాల గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటాను అని మాత్రమే చెప్పాను. 648 సినిమాలు, సెక్సు ఈ రెంటిలో ఒకటే ఎంచుకోవాల్సి వస్తే నా సినిమాలైనా, నా స్త్రీలైనా, నా రాతలైనా నేను చేసేది ఒకటే. గమనిక: పై స్టేట్మెంట్లో నిగూఢమైన వేదాంతం ఉండొచ్చు లేదా నాకు చాలా అలవాటైన ప్రేలాపన కూడా ఉండి ఉండవచ్చు. 649 కుర్రాళ్ళు మీ రాతలు నమ్మి పాదవకూడదని కోరుకుంటున్నా. మీరన్నా పాడు అవ్వాలని నేను కోరుకుంటున్నా.
అప్పుడే వాళ్ళు బాగుపడతారు. అయినా ఎవరూ ఎవరిని దేన్నీ నమ్మరు. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ జీవన ప్రయాణంలోని దశల్ని బట్టి దిశల్ని మార్చుకుంటూ పోతుంటాయి. నా నుంచి నిన్ను నువ్వు కనుక్కోలేవు. నిన్ను నువ్వు కనుక్కున్నాకే నన్ను వదిలేసి నువ్వు నువ్వుగా ఉండగలవు. నీషే 650. నైతిక జ్ఞానం వదిలేస్తే దైవత్వం వస్తుందని మీరు అంటున్నారు. నైతిక జ్ఞానం అనేది మన దగ్గర ఉన్న దానికి, మనం కోరుకునే దానికి మధ్య గోడలా నిలబడి ఉంటుంది. దాన్ని తొలగిస్తే జంతువుల్లా స్వచ్ఛంగా బ్రతకొచ్చు. ఆ స్వచ్ఛతే దైవత్వం. 651. మీరింతవరకు ఎంతమంది స్త్రీలతో గడిపారు? సంఖ్య చెప్తే నీ గుండె ధామ్మంటుంది. 652. మీరు సినిమాలు తీస్తూనే ఉండడానికి ప్రేరేపించే శక్తి ఏమిటి? మీ మెదళ్లలో ఇంకిపోవాలనే తీవ్రమైన వాంఛ. 653. ఇదేం నేరం కాదు గాని, ప్రపంచమంతా మీ చుట్టూ తిరగాలని మీరు కోరుకుంటారు. 28. ఆఫ్ కోర్స్, తిప్పుకుంటాను కూడా. నేను, నా చర్యల వల్ల కాదుగాని, నా ఆలోచనల వల్ల నేను ఒక తీవ్ర అసాంఘిక శక్తిని. నా వల్ల నా చుట్టూ ఉన్న వాళ్లకే కాదు, నాకు కూడా ప్రమాదం. అయినా ప్రమాదాలకు ఎదురీదడం నాకుగా నేను ఏర్పరుచుకున్న నా జీవన విధానం. 654. నీషేని, అయాన్ రాండ్ని చదవక ముందు కూడా మీరింత మానసిక దృఢత్వంతో ఉండేవారా? మానసిక దారుఢ్యం ఉంది కాబట్టే వాళ్లని చదివి అర్థం చేసుకోగలిగా. అనుభవం నేర్పని పాఠం బుర్రకెక్కడు. ఎక్కిందంటే అది ఖచ్చితంగా అనుభవం ద్వారా నువ్వు ముందే తెలుసుకున్నది. నీషే 655. మీ దృక్కోణాల కన్నా మీ కళ్ళే చాలా సెక్సీగా ఉంటాయి. 20. మీరంటున్న ఆ సెక్సీదనం నా దృక్కోణాల వల్లే నా కళ్లలోకి వచ్చింది. 656 మీటర్లు సినిమాలు నడిచే స్పీడుని మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆ సినిమాని నేను ఏ స్పీడులో చూడాలనుకుంటాను అనే దాన్ని బట్టి. 657. మిమ్మల్ని మీరు ఎలా వర్ణించుకుంటారు? నేనొక హార్డ్ కోర్ బ్లూ ఫిలిం లాంటి వాణ్ణి. మీరు దాన్ని ద్వేషించవచ్చు, చీప్ అనుకోవచ్చు, ఇష్టపడొచ్చు, కాని ఎలా అనుకున్నా దగ్గరుంటే చూడకుండా మాత్రం ఉండలేరు. 658. హాయ్ రాము, ఈ వారాంతం ఎలా గడిపారు? ఇలాంటి పోచుకోలు కబుర్లు నాకు ఇష్టం ఉండదు. 659. శక్తి అంటే ఏమిటి? శారీరకంగా, మానసికంగా, మేధాపరంగా మనకు కావాల్సింది సాధించి పెట్టే సాధనం. 660. మీరు చాలా మేధావులు, సృజనాత్మకత ఉన్నవారు, జీవితంలో గెలిచినవారు, పైగా రొమాంటిక్ హృదయం ఉన్నవారు. అయినా మిమ్మల్నెవరూ చేపట్టలేదేమిటి? చాలా సార్లు చేపట్టబడ్డాను. నా నిజం తెలిసాక వదిలేయబడ్డాను కూడా. 661. మీరు వీడియో షాపు నడుపుతుండగా వీడియో క్యాసెట్లు పైరసీ చేసేవారని నా ఫ్రెండు మిమ్మల్ని విమర్శిస్తుంటాడు. నా మిగతా నేరాల గురించి తెలిస్తే ఇంకేమంటాడో. 662. నాస్తికుడైన ఆర్జీవి ఆస్తిక సినిమా గోవిందా గోవిందా ఎలా తీశాదు? చాలా మంచివాడైన ఆర్జీవి గ్యాంగ్స్టర్ సినిమా అయినా సత్య నీ ఎలా తీశాడో అలానే. 663. పరాజయాల నుంచి లేచి నిలదొక్కుకునే మీ సామర్థ్యం అద్భుతం. నేను దేన్నీ పరాజయంగా భావించను. మిగతా వాళ్లు నా పరాజయాల ఫలితాల్ని గమనిస్తుంటే నేను ఓటమికి దారి తీసిన కారణాలు వెతికే పనిలో ఉంటాను. ఎందుకు ఓడామో తెలుసుకున్న మరుక్షణంలో మీ పరాజయం మీ బలంగా మారుతుంది. కొత్తగా మీరు నేర్చుకున్న పాఠాలే మిమ్మల్ని విజయ మార్గంలో తీసుకెళతాయి. గమనిక, ఈ ఫార్ములా పాత తప్పులు మళ్లీ చేయకుండా మాత్రమే మిమ్మల్ని కాపాడగలదు, కానీ కొత్త తప్పులు చెయ్యకుండా ఆపలేదు. ఇది నా స్వీయ అనుభవం, అందుకే మళ్లీ మళ్లీ ఫ్లాపులు తీస్తుంటాను. 664. మీ సినిమాలన్నిట్లో ఒకే రకమైన లైటింగ్, ఒకే రకమైన పాత్రలు, ఒకే రకమైన లుక్ ఉంటాయి. వాటిని తీసింది ఒకే రకమైన నేను కాబట్టి. 665. కేవలం మూర్ఖులు మాత్రమే శక్తికి, బలానికి ఆకర్షితులవుతారు. ఐన్స్టీన్, కేవలం మూర్ఖులు మాత్రమే శక్తిని, ఐలాన్ని ద్వేషిస్తారు. వాటిని సాధించే సత్తా లేదని వాళ్లకు మనసులో తెలుసు కాబట్టి. ఆర్జీవి 666. రాము ఒక వ్యక్తి, రామ్ గోపాల్ వర్మ ఒక ఆలోచన, ఆర్జీవి ఒక కల్పన. 667. ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోకపోవడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది? ఇతరుల అభిప్రాయాలు పట్టించుకునే టైం లేనంత బిజీగా ఉండడం ద్వారా. 668. మీరొక బాస్టర్డ్. థ్యాంక్స్. 669. మీ జీవన విధానం చూస్తుంటే మీకేమీ ఎమోషన్లు లేవనిపిస్తుంది. అవును. 670. ఎందుకని మీ అసిస్టెంట్లు మీ అంత సక్సెస్ఫుల్ కాలేదు? ముందు నేనెందుకు సక్సెస్ అయ్యానో తెలుసుకున్న తర్వాత మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. 671. విపరీత వ్యక్తికి నిర్వచనం, ఇతరులకి భిన్నంగా ఉండేవాడు, ఏ కట్టుబాట్లకు లొంగనివాడు, ఒంటరిగా ఉండే సాహసం చెయ్యలిగేవాడు మరియు నేను. 672. అర్థవంతమైన సినిమా అనే మాట ఎప్పుడైనా విన్నారా? అదో పెద్ద జబ్బు. చాలా మంది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులకు అది సోకుతుంది.
673 మీ టఫ్ గై ఇమేజ్ బూటకం అనుకుంటున్నా. నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు కూడా ఇదే మాట అంటారు. కానీ అసలు ఏ అమ్మాయైనా టఫ్ లేని వాణ్ణి ఎందుకు ప్రేమిస్తుంది? మగాళ్ళు టఫ్గా ఉండాలని, అమ్మాయిలు సెక్సీగా ఉండాలని వేల ఏళ్ల నుంచి ఉన్న ప్రకృతి సత్యం. దాని ఆధారంగానే నా ఇమేజ్ని డెవలప్ చేసుకున్నా. 674 మరణం తర్వాత జీవితం ఉంటుందా? రేపటి గురించి ఆలోచించేంత తీరికే లేదు. ఇక మరణం తర్వాత చాల్లే. 677 మంచి పాటలు, కొన్ని కామెడీ సీన్లు, ఇంకొన్ని ఎమోషనల్ సీన్లు ఉంటే చాలు సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది. చా సూపరండి మీరు. 678 భవిష్యత్తులో మీరు మోహన్ లాల్తో సినిమా చేస్తారా? ఆ తర్వాత మళ్ళీ సినిమా చెయ్యమని అడిగితే ఆయన నా చేతులు నరికేస్తారేమో. 679 మీరింకా బతకడానికి మరో 2 నెలలే టైం ఉందని డాక్టర్ చెబితే ఆ 2 నెలలు ఎలా గదుపుతారు? ఇప్పుడు ఎలాగో అలాగే. ఎందుకంటే నేను నా జీవితాన్ని క్షణాల లెక్కన జీవిస్తుంటాను. 680 మీకు నమ్మకం లేని పనులను కూడా చేస్తుంటారా? బుర్ర సరిగ్గా పని చెయ్యనప్పుడు. 681 నైతికంగా ఏదీ పట్టని స్థితికి చేరగలమా? నే చేరాగా. 682 మీరు విడాకులు తీసుకోవడానికి దారితీసిన కారణం? 683 మీరెందుకు ఇంత మొండిగా, పొగరుగా, తెలివిగా ఉంటారు? నేను మొండి, పొగరు, తెలివైన వాడ్ని కాబట్టి. 684 అయాన్ రియాండ్వి తప్ప వేరే పుస్తకాలు చదవలేకపోతున్నా. పుస్తకం చదవడం అంటే వేరే వ్యక్తి ప్రపంచాన్ని సందర్శించడం లాంటిది. ఎన్ని కొత్త ప్రపంచాలు తిరిగితే అంత జ్ఞాన సంపద వస్తుంది. అయాన్ రియాండ్ని మాత్రమే చదువుతూ కూర్చుంటే మీకు ఆమె ప్రపంచం తప్ప మరోటి తెలియదు. ఒక పుస్తకం లేదా ఒక వ్యక్తి మీకు నేర్చిన జ్ఞానం ఉపయోగించుకుని ఆ తర్వాతి స్థాయి జ్ఞానార్జనకు బయలుదేరాలి. 685 మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తాదనుకుంటా. నాకంటే బాగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాణ్ణి నేనింతవరకు చూడలేదు. వీరప్పన్లో, ఒసామా బిన్ లాడెన్లో, దావూద్ ఇబ్రహీంలో ఒకవేళ వర్మ టైపు ఆలోచనలుంటే వాళ్ల ఇంటర్వ్యూలు ఎలా ఉండేవి అనే ఊహతో రాసినది. జీవన్ రెడ్డి, వర్మ ఫాన్. వీరప్పన్ వర్మ. 1 మీ పేరు? వీరప్పన్ వర్మ. 2 మీ డేట్ ఆఫ్ బర్త్? అడవుల్లో ఉండే వాళ్లకు డేట్ ఆఫ్ బర్త్ ఏం గుర్తుంటుంది? 3 మీరు అడవుల్లోనే ఎందుకుంటారు? జనాల్లోకి ఎందుకు రారు? నా చావు నేను చస్తాను, నన్ను వదిలేయండి. 4 మీరు ఏనుగుల్నే ఎందుకు వేటాడతారు? చీమల్ని, దోమల్ని చంపితే పబ్లిసిటీ ఏముంటుంది? అందుకే నేను ఏనుగుల్ని. 5 అంటే మీరు పబ్లిసిటీ కోసమే ఏనుగుల్ని చంపుతున్నారా? ఎస్. 6 పెళ్లి చేసుకుని అడవుల్లోకి ఎందుకు వెళ్లారు? పెళ్లి చేసుకున్నాను కాబట్టి. 7 మీకు ఇష్టమైన ముగ్గురి పేర్లు చెప్పండి. 1 నేను, 2 నేను, 3 కూడా నేనే. 8 గంధపు చెక్కల్నే అమ్ముతున్నారెందుకు? మీలాంటి పిచ్చివాళ్ళు, పిచ్చిముక్కలు కొంటామంటే వాటిని కూడా అమ్ముతా. 9 మీ దగ్గరున్న డబ్బులతో సమాజానికుపయోగపడే కార్యక్రమాలు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు నాకు వినబడవు. వినబడే ప్రశ్నలడగండి. 10 మీరు సమాజంతో కలిసి జీవించే అవకాశం ఉందా? ఉంది. సమాజం అడవుల్లోకి వస్తే. 11 మీరు ఇంతటి దుర్మార్గుడిగా మారటానికి కారణం ఏంటా అని ఆలోచించకపోవడమే. 12 ఒక్క మాటలో వీరప్పన్ వర్మ అంటే. ఒక్క మాటలో కష్టం, 2 మాటల్లో వీరప్పన్ వర్మ. 13 మీ సమాధానాలు అర్థమవనట్టు ఉంటాయెందుకు? నాకర్థమయ్యింది నేను చెప్తాను, మీకర్థమవుతుందా లేదా అని ఆలోచించను. 14 మీకు ఇష్టమైన వాళ్ళు, నా చేతిలో చచ్చినవాళ్ళు. 15 మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఏ వరం కోరుకుంటారు? దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుంటాను. 16 చివరగా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేం అడగాలనుకుంటున్నారు? ఒసామా గోపాల్ వర్మ. 1 మీ పేరు? ఒసామా గోపాల్ వర్మ. 2 మీరు 7గురిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఏదో ఒక భార్య అయినా హిట్టవ్వకపోతుండా అన్న ఆశతో. 3 మీకు ఇష్టం లేనిది? అమెరికా. 4 ఇష్టమైంది? అమెరికా అమ్మాయిలు. 5 మీరు ఇంతమందిని ఎందుకు చంపుతున్నారు? నేను ఎన్నిసార్లు చెప్పాలి, ఏది చేసినా పబ్లిసిటీ కోసం అని? 6 శాంతి నెలకొల్పడానికి మీరు యుద్ధాలు మానేసి, పూలు పంచి, పావురాలు ఎగురవేయొచ్చు కదా? మీరు ఇంటర్వ్యూ చేస్తుంది గాంధీనో, నెహ్రూనో కాదు, ఒసామా గోపాల్ వర్మని. మైండ్ ఇట్. 7 మీలో మంచితనం ఎప్పుడు కనబడుతుంది? మీరు నాలా మారినప్పుడు. 8 మీకిష్టమైన వ్యక్తి? మహాత్మా గాంధీ. 9 డార్క్నెస్, లైటన్, బ్లాస్టన్ అంటే ఇష్టం. 10 మీరు గుహల్లో దాక్కోకుండా బయటకి వచ్చి శత్రువులతో పోరాడవచ్చు కదా? శత్రువులనే గుహల్లోకి రమ్మనొచ్చు కదా? 11 మీలా ఇంకో ఒసామా వస్తే ఏం చేస్తారు? నాలాంటోదు ఇంకొకడుంటే ముందు మీరేం చేయాలో ఆలోచించుకోండి. 12
మిమ్మల్ని అమెరికా ఉరితీస్తానంటుంది. మీ కామెంట్, ఇంత చిన్న విషయాల గురించి నేనెప్పుడూ ఆలోచించను. దావూద్ వర్మ, మీరు అండర్ వరల్డ్ డాన్ గానే ఎందుకెదగాలనుకున్నారు? అప్ కెళ్ళే మార్గం అందర్ నుండే ప్రారంభమవుతుంది కాబట్టి. 2. ఎవరి మీది కోపంతో మీరు మారణకాండలు సృష్టిస్తున్నారు? ఎవరి కోసమూ నేనేదీ చేయను, నా ఇష్టం కోసం మాత్రమే చేస్తా. 3. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఎంతకాలం చంపుతారు? నా ఇష్టమొచ్చినంత కాలం. మీకిష్టముంటే మీరు వచ్చి చావండి లేదా నన్ను చంపండి. 4. మీకు చాలా మంది బాలీవుడ్ భామలతో సంబంధాలున్నాయట కదా? నిజమే. బాంబు లేకుండా, భామ లేకుండా నేనుండలేను. 5. మీరు మాఫియాలోకి వెళ్లకుంటే మీడియాలోకెళ్లేవాణ్ణి. 6. మీరు పోలీసులకి దొరికితే ఏం చేస్తారు? ఈ ప్రశ్న వాళ్లనడగండి, వాళ్లే ఏదో ఒకటి చెయ్యగలరు. 7. మీ బలం, బలహీనత. నా బలం చీకటి, బలహీనత చీకటే. 8. చాలా మంది యువత మీలా కావాలనుకుంటున్నారు. మీ అభిప్రాయం, వాళ్ళు నాలా మాత్రమే అవగలరు, నేను కాలేరు. 9. మీ ఫ్యామిలీ గురించి. నా ఫ్యామిలీ నాకు ఇంపర్సనల్, నో కామెంట్స్. 10. మిమ్మల్ని నవ్వుతూ ఎప్పుడు చూడగలము? మీరు నిద్రపోయాక, మీ కలల్లో. 11. ఈ మధ్య కాలంలో మీరు బాంబులెక్కడా వేయట్లేదెందుకని? వెరైటీ కోసం. 12. మీకు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం? ఎందుకు? రాంగోపాల్ వర్మ. నేను ఒకణ్ణి చంపితే 10 మందిని చంపినట్టు పబ్లిసిటీ చేస్తాడు. 13. మీరు వేసే బాంబుల్లో ముస్లిములు కూడా చస్తున్నారు. నేను వేసే బాంబుకు మతం తెలియదు, అక్కడ ఎవరున్నా చస్తారు. 14. మీరు ముందు ఇంకా ఎక్కడెక్కడ బాంబులు వేయబోతున్నారు? చెప్పను, మీరే చూడండి. కొన్ని మధుర కొన్ని అమధుర స్మృతులు. కిల్లర్ ఐడియా. అప్పటికి నేను డైరెక్టర్ అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను. అప్పటికి శ్రీవారికి ప్రేమలేఖ, మయూరి, ప్రతిఘటన వంటి విభిన్నమైన వరుస హిట్ చిత్రాలతో రామోజీరావు గారు ప్రొడ్యూసర్గా టాప్ పొజిషన్లో ఉన్నారు. నేను ఆయన అపాయింట్మెంట్ కోసం రకరకాలుగా ప్రయత్నించేవాడిని. అప్పుడు నాకు కిల్లర్ ఐడియా వచ్చింది. రామోజీ గ్రూపునకు చెందిన న్యూస్టమ్ పత్రికలో ద ఐడియా దట్ కిల్డ్ 30 మిలియన్ పీపుల్ అనే ఆర్టికల్ రాశాను. దాంతో నాకు రైటర్ ఐడెంటిటీ వచ్చి రామోజీరావు గారితో సులువుగా అపాయింట్మెంట్ దొరికింది. అనుభవం లేదన్న ఒకే ఒక్క కారణంతో డైరెక్టర్గా నాకు అవకాశం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. దాంతో నా ప్రయత్నం విఫలమైంది. దర్శకుడికి అనుభవం అవసరం లేదని, అది టెక్నీషియన్స్కు మాత్రమే అవసరమని వాదించాను. కానీ ఆయన వినలేదు. దర్శకుడికి ఇమాజినేషన్ ఉంటే సరిపోతుందన్న నా వాదనను ఆయన తోసిపుచ్చి, తన పత్రికలో నాకు ఒక కాలమిస్ట్ మాత్రమే ఉద్యోగం ఇవ్వగలనని చెప్పారు. ఆ ఆర్టికల్ వల్ల నేను అనుకున్నదేమీ జరగకపోయినప్పటికీ, దానివల్ల నాకు గుర్తింపు దొరికింది. పేపర్లో నా పేరు రావడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా థ్రిల్ ఫీలయ్యారు. ఆ ఆర్టికల్ని మీకోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను. రామ్ గోపాల్ వర్మ, ది ఐడియాస్ దట్ కిల్డ్ 30 మిలియన్ పీపుల్, రిటన్ బై ఆర్జీవీ ఇన్ న్యూస్ టైమ్. The writing finger writes knowing not to what use the book and its ideas would be put by future generations. The most horrendous example of the phenomenon is nature being appropriated by Hitler and the Lisa Nazis. Although the ideas that nourished the intellectual roots of Adolf Hitler, who started as a small-time painter and went on his way to become the master of Europe, can be traced back to many a megalomaniacal thought that poured out from a few German minds of 19th century. No other man's ideas have contributed so much to the barbarous part of the Nazi mind as those of the philosopher Nietzsche. Nietzsche's writings, often dismissed of as but outpourings of a raving insane mind by many a thinker now and then and described by George Santayana as full of genial imbecility and boyish blasphemy, were untiringly praised by the Nazi writers with great enthusiasm. The Nazis would quote him on every conceivable subject. Hitler openly declared his admiration for the philosopher and often used to visit the Nietzsche Museum at Weimar and publicize his deep respect for Nietzsche by posing for photographs of himself staring in rapture at the painting of the philosopher. Friedrich Wilhelm Nietzsche was born in 1844. He was descendant of the Nietzsche family, a reputed race of aristocrats and warriors. But he himself was a weak branch of this mighty tree. As a result of genetic inheritance of a feeble constitution from his father, he was subject to a variety of physical ailments: neuralgia, weak eyes, dizzy headaches. He was the laughingstock of the school with his weak body and shy nature. He was afraid of the boys and never could bring himself to use their slang and cuss words. But for the short time he used to play with his sister, he always would wind up in a corner with some book or the other.
After school he joined the University of Bonn and from there he transferred to Leipzig and devoted himself to the study of German language. He discovered Schopenhauer's The World as Will and I didn't hungrily read every word of it. Schopenhauer declared that nature traps humanity into an existence of misery through procreation by baiting sex. So in order to escape the trap man should willfully stop procreating and breathing. Nietzsche absorbed the pessimistic doctrine and transformed it from a will to die to will to live. The will should be to live in spite of all the suffering that we endure. Such an assertion of the will raises man above himself and transforms him into God, he claimed. One day during the war between Germany and France, he saw a troop of cavalry marching to the front and at that moment he said his entire philosophy fell into place. He felt for the first time that the strongest and highest will to life does not find expression in a miserable struggle for existence but only in a will to war, a will to power, a will to overpower. In an evil moment man has created God and thereafter was chained to his own creation. He urged that man should be able to break the chain and gather courage to be himself and to surpass himself. Man must strive to become Superman. He dismissed morality as but a device to lead men by their noses and proceeded to define good and evil. The term good was not an ethical classification formally but only a social distinction. Good formally meant brave and strong. The strong used to impose their will on the society and draw a moral code to suit their own characteristics. But as the time went on, a new set of people have risen who were physically weak but mentally strong. In a struggle against their warrior masters they invented the so-called virtues as a weapon to use against the sword. A system of ethics was founded to cover their own weaknesses. They proclaimed the rights of the underdog to shackle the natural instincts of the strong and to perpetuate their own impotent rule. A religious propaganda was launched in their support to exalt their own impotency. The poor, the weak, the lowly are the good and for them alone is salvation. In such a way did the fox replace the eagle. It was an act of clever revenge on the part of the cowardly against the courageous. It was the most pious fraud ever committed in history, declared the Antichrist, as Nietzsche called himself. Society does not exist for its own sake, claimed Nietzsche, but only as an elevator by means of which a select race of human beings may elevate themselves to a higher duty. It will be ascertained beyond doubt for any reader of Mein Kampf that Hitler took his select race of human beings to be Aryans. Nietzsche's views are reflected often in Hitler's Mein Kampf. All the results of art, science and technology that we see for us today, are almost exclusively the creative product of the Aryan. It is the fire of his knowledge that caused man to climb the path to mastery over the other beings of this earth. The Aryan, in his encounter with lower people, subjugated them and bent them to his will. As long as he ruthlessly upheld the master attitude, not only did he remain master, but also the preserver and increaser of culture. As soon as the subjected people began to raise themselves up and approach the level of their conqueror, the barrier between master and servant broke down. The Aryan gave up the purity of his blood and, therefore, lost sojourn in the paradise which he had made for himself. We all sense that in the distant future humanity must be faced by problems which only the highest race, becoming master people and supported by the means and possibilities of an entire globe, will be equipped to overcome. The above extracts of Mein Kampf clearly indicate to what extent Nietzsche influenced Hitler. Nietzsche further claimed that all talk about good and bad conscience is sheer nonsense. Actually, a strong man does not feel any sense of shame for any of his deeds. Do the great birds of prey feel shame as they seize helpless sheep? Here I, son. The strong men, the masters regain the pure conscience of a beast of prey. They can return by a fearful succession of murder, arson, rape and torture with same joy in their hearts, the same contentment in their souls as if they had indulged in some student's rag. Man must be evil, for evil is man's best force. The evilest is necessary for Superman's best. These words were uttered by the most terrible man that has ever existed, as Nietzsche described himself in his autobiography Ecce Homo, had a profound influence in shaping the mind of Hitler and a host of lesser Nazis, and in time they would justify the breaching of Versailles Treaty, the violation of the Hague Convention and the most cold-blooded and ruthless deeds such as the suppression of personal freedom, the brutal practice of slave labor,
The depravities of Auschwitz and other such concentration camps. The ruthless massacre of his own followers in 1934. The savage killing of the war prisoners and the senseless slaughter of millions of Jews. He had created the greatest revolution in history, declared Nietzsche. Someday after his death, history would no longer be divided into BC and AD, the era before Christ and the era after Christ. Christ would be forgotten now that Nietzsche has replaced him. History would be divided into B and N, the dark centuries of ignorance before Nietzsche, and the enlightened centuries after Nietzsche. About woe, Nietzsche lashed out in the thundering language of the Old Testament in which thus spoke Zarathustra is written, Ye shall love peace only as a means to a new woe. Ye say that it is the God cause that halloweth every woe. I say unto you that as the good war that halloweth every cause. Lo, I command ye to make way for the predator. The splendorous blonde beast would arise again. He prophesied. Let the nations of the world beware. Let the democracies of Europe tremble. Within 50 years these Babel governments will clash in a gigantic war for the markets of the world. The beasts of prey, the race of conquerors shall rise in mightier and more deadly form. Those who cannot bear my philosophy are doomed, and those who regard it as the highest blessing are destined to be the masters. The Superman is coming. Make way for him or be destroyed. He and the elite around him would be the lords of the earth. Few people who have read Mein Kampf, the so-called Nazi Bible, and the people who have followed the deeds of Hitler and his Nazi followers during the course of the Second World War would doubt that Hitler considered himself the Superman of Nietzsche's prophecy. నా ఇష్టంతో నేను మాట్లాడేదానికి అర్థం మీ ఇష్టంతో మీరేం అర్థం చేసుకుంటే అదే అని నేనన్న మాటకు అర్థం మీ ఇష్టంతో మీరేం అర్థం చేసుకున్నారన్నది. నా ఇష్టంతో నేను అర్థం చేసుకున్నది. రామ్ గోపాల్ వర్మ.